ఫ్యాక్షన్ నియోజకవర్గంలో సరికొత్త శకం మొదలైందా? దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం పేరు చెప్తే గుర్తుకు వచ్చే ఫ్యాక్షనిజం ఇప్పుడు కనుమరుగు కానుందా? ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్న ప్రశాంతత కనిపిస్తుందా? ఫ్యాక్షన్తో ఎంతో నష్టపోయాం, ఇకనైనా అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్లాలని మొన్న గెలిచిన ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారా? కాలానికి అనుగుణంగా ఆ నియోజకవర్గం మారుతోందా? టీడీపీ హయాంలో ఆ ప్రాంతం కొత్త రూపు సంతరించుకుంటుందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడొచ్చిన మార్పు ఏంటి? ఎలా సాధ్యమైంది? టేక్ ఎ లుక్. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఫ్యాక్షన్ నియోజకవర్గంలో సరికొత్త శకం మొదలైందట. దశాబ్దాలుగా మాచిల నియోజకవర్గం పేరు చెబితే గుర్తుకొచ్చే ఫ్యాక్షనిజం ఇప్పుడు కనుమరుగు కానుందట. ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్న ప్రశాంతత అక్కడ కనిపిస్తోందట. ఫ్యాక్షన్ తో ఎంతో నష్టపోయాం, ఇకనైనా అభివృద్ధి మార్గంలో ముందుకు వెళదామని గెలిచిన ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారట. కాలానికి అనుగుణంగా మార్పు కోసం అడుగులు వేస్తున్నారట. మాచిల నియోజకవర్గం పేరు వింటేనే ఫ్యాక్షనిజం గుర్తుకొస్తుంది. అయితే తాజా ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ పరిస్థితుల్లో మార్పు మొదలైందట. ఏ ఎన్నిక జరిగినా మాచిల నియోజకవర్గంలో గొడవలు పరిపాటి. టీడీపీ నుంచి నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేని ప్రాంతం అది. అలాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత జోలకంటి బ్రహ్మారెడ్డి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారట. నియోజకవర్గంలో ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారట. అంతేకాదు, పార్టీలో కష్టపడి పనిచేసిన క్యాడర్కు, నేతలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారట. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ 20 సంవత్సరాల తర్వాత 2024 ఎన్నికల్లో గెలిచింది. దాదాపు 20 ఏళ్ల పాటు సైకిల్ జెండా ఎగరని నియోజకవర్గంలో టీడీపీ ఫ్లాగ్ పట్టుకోవాలంటేనే కార్యకర్తలు భయపడే పరిస్థితి ఉండేదట. నియోజకవర్గంలో 2004 ఎన్నికల్లో పిన్నెల్లి బాబాయి లక్ష్మారెడ్డి గెలవగా 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ క్యాడర్ను భయపెట్టి తమ పార్టీలో చేర్చుకున్నారు. పిన్నెల్లిని కాదని ఎవరు పోటీ చేసినా అక్కడ వారి ఓటమి ఖాయమనే విధంగా పిన్నెల్లి సొంత రాజ్యంలో వ్యవహరించారట. ఒకసారి నియోజకవర్గంలో పిన్నెల్లిపై పోటీ చేసిన వ్యక్తి మరోసారి పోటీ చేసేవారు కాదట. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన చలమారెడ్డి, పొన్నారెడ్డి, చిరుమామిళ్ల మధు, అంజిరెడ్డి ఇలా నేతలెందరూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఎన్నికలు జరిగినప్పుడల్లా కొత్త అభ్యర్థి రావడం, పోటీ చేయడం, ఓటమి చెందడం అక్కడ పరిపాటిగా మారిందట. ఇక ఓటమి తర్వాత కనపడకుండా పార్టీకి ఆమడ దూరంలో ఉంటున్నారట నాయకులు. మరోవైపు ఎన్నికల తర్వాత ఓటమి చెందిన నేతలు కనీసం ఓటమికి కారణాలేంటో కూడా సమీక్షించుకునేవారు కాదట. అలా మాచిలలో పిన్నెల్లి ఫ్యామిలీ పోటీ చేసి గెలవడం, ఇతరులు ఎవరు పోటీ చేసినా గెలవకపోవడం కంటిన్యూ అవుతూ వచ్చిందట. మాచర్ల ప్రసిద్ధ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి తల్లి జోలకంటి దుర్గమ్మ 1999లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ నుంచి మరోసారి బ్రహ్మారెడ్డి విజయం సాధించారు. అయితే బ్రహ్మారెడ్డి గెలుపు తర్వాత అభివృద్ధిపై ఆందోళన చెందుతున్నారట. ఫ్యాక్షన్ కారణంగా నియోజకవర్గంతో పాటుగా స్థానిక ప్రజలు చాలా నష్టపోయారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గత పాలకులు అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఫ్యాక్షన్ పెంచి పోషించడం ద్వారానే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. ఈసారి బ్రహ్మారెడ్డి గెలవడంతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది పార్టీ. ఇక గెలుపు తర్వాత బ్రహ్మారెడ్డి టీడీపీ క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపేలా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారట. గొడవలకు దూరంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో గ్రామాలు ఉండేలా చూడాలని సూచనలు ఇచ్చారట. ఘర్షణలు పక్కన పెట్టి మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దామంటూ క్యాడర్కు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారట. దీంతో మాచర్లలో నవశకం మొదలైందని విశ్లేషకుల మాటగా వినిపిస్తోందట.